కడపలో షర్మిల మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కన్న కూతురుంది ఇక్కడ, తండ్రిని పోగొట్టుకుంది, ఇంతవరకు న్యాయం జరగలేదు. న్యాయం చేయమని మిమ్మల్ని అడుగుతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడో తిరిగి న్యాయం జరగకపోతే ప్రజా కోర్టుకు వచ్చింది. ప్రజలే న్యాయం చేయాలి అని ఆశపడుతుంది. న్యాయం చేయాలని, మీరు న్యాయం వైపే నిలబడతారని, నేరం వైపు నిలబడరని మరొకసారి నిరూపించాలి. హస్తం గుర్తు మీద ఓటేయండి. రాజశేఖర రెడ్డి బిడ్డను నేను. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశాడు, రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, మీరు నన్ను గెలిపిస్తే మీ బిడ్డనైతా, మీ బలమైతా, మీ బాధ్యతను నా భుజాన వేసుకుంటా, మీకు అండగా నిలబడతా, మీ గొంతునైతా, మీకోసం కొట్లాడతా, మీకోసం పనిచేస్తా, మీ మధ్యలోనే బతుకుతా. రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంపీని చేస్తారో, లేకపోతే అక్యూజ్డ్గా చేర్చిన అవినాష్ రెడ్డిని ఎంపీని చేసుకుంటారో తీర్పు మీరే ఇవ్వండి. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ అన్నాం. కడప స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ అన్న మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీ బిడ్డ, మీకు అందుబాటులో ఉండే బిడ్డ, మీకోసం పనిచేసే బిడ్డ, గొప్ప మెజారిటీతో గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. నన్ను ఎంపీగా నన్ను గెలిపించమని రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రతి అక్కను, ప్రతి చెల్లిని, ప్రతి అన్నను, ప్రతి తమ్ముని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే అమ్మ, గుర్తు మర్చిపోకండి. హస్తం గుర్తు, చేయి గుర్తు, రాజశేఖర రెడ్డి గారి గుర్తు, హస్తం గుర్తమ్మా. చెయ్యి లేకపోతే ఏమీ లేదు, చేయి గుర్తు తల్లి. అన్న గుర్తు మర్చిపోకండి అన్న, ఉంటా. ఆ రోజు మనం రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి 5,45,000 మెజార్టీలతో జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచిపించినాము. ఈరోజు మనము షర్మిలమ్మ గారికి 6 లక్షల మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు.